కానీ జ్ఞానం అన్నది మన స్వధర్మం అది. ఇప్పుడు ఈ రోజు శాంతి కావాలి. మనం శాంతిని అనుభవం చేస్తున్నాం. అశాంతిని అనుభవం చేస్తున్నాం. ధైర్యాన్ని అనుభవం చేస్తున్నాము. తర్వాత భయాన్ని అనుభవం చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ ఆత్మలో ఉన్న క్వాలిటీస్. అదే విధంగా జ్ఞానం అన్నది కూడా ఆత్మలో ఉన్న క్వాలిటీ. సో ఏ నిమిషానికి ఎలా ప్రవర్తించాలన్నది ఆత్మనే గైడెన్స్ ఇస్తది కాబట్టి, ఇప్పుడు బాబా చెప్పిన జ్ఞానం అంతా మనన చింతన చేసి బుద్ధిలో కూర్చోబెడితే అది ఆత్మ మనకు గైడెన్స్ ఇస్తూ పోతది. సో వచ్చే కల్పంలో కూడా ఏమవుతది? ఖచ్చితంగా ఈ జ్ఞానం ఆత్మలో ఉంటది కాబట్టి, మనం ఎక్కడి నుంచి వచ్చిందేంటి మనకి ఈ జ్ఞానం మనకు తెలియకపోయినా గాని ఆత్మలో రికార్డింగ్‌లో ఉంది కాబట్టి, ఆత్మ గైడెన్స్ ఇస్తుంటే మనం చేస్తూ పోతాం. సో మొత్తం 100% జ్ఞానాన్ని దింపాలి ఇప్పుడు. పూర్తిగా శివబాబా చెప్పిన జ్ఞానం. హ్మ్. ఓకే. రైట్ మా. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకెవరు? సంగమ యుగం మాట్లాడి అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఇంకెప్పటికి మాట్లాడలేరు. కల్పమంతా ఇలాగే నోర్లు మూసేసుకొని ఉంటారు. ఇంక అప్పుడు అందరూ చెప్పడం మొదలెడతారు. వింటూ కూర్చుంటాం మనం. ఎందుకంటే ఈ అవకాశం అనేది